ఫ్రెండ్స్, మీ అమ్మగారు నాన్నగారు మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేస్తున్నా. ఇది మధ్యప్రదేశ్లో జరిగింది వీడియో ఫ్రెండ్స్. రియల్ హర్రర్ స్టోరీ ఏంటంటే, విశ్వ నాయన అనే ఇద్దరు వేరే ఊరికి వెళ్ళాలని బయలుదేరుతూ ఉన్నారు మధ్యప్రదేశ్లో. సడన్గా వాళ్ళిద్దరికీ నిద్ర రావడంతో ఒక హోటల్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు విశ్వనాయన. అయితే విశ్వనాయన ఒక హోటల్ చూశారు. ఆ హోటల్ చాలా బాగుంది. అయితే ఆడికి దిగారు. దిగుతూనే లోపలికి వెళ్ళి రిసెప్షనిస్ట్తో మాకు రూమ్ కావాలి అన్నారు. అయితే 303 ఉంది, దిగుతారా అని అన్నాడు వాడు నవ్వుతూ. పర్వాలేదండి, ఉంటే ఇవ్వండి అని అన్నారు విశ్వనాయన. కానీ అదే ఇస్తానులేండి అని అన్నాడు వాడు. వీడిని కొంచెం తేడా ఉన్నాడు అనుకొని విశ్వనాయన సరే అని చెప్పి లోపలికి వెళ్ళాడు. అప్పుడు నాయన స్నానం చేయడానికని లోపలికి వెళ్ళింది. వెళ్తే విశ్వ వచ్చి, నువ్వు స్నానం చేస్తూ ఉండు, నేను వెళ్ళి ఏమన్నా తీసుకొని వస్తా తినడానికి అని చెప్పి కిందికి దిగాడు. కిందికి దిగితే అప్పటికే స్నానం చేస్తున్న నయనాని ఎవరో చూస్తున్నట్టు అనిపించింది. అలా నయనాకి చాలా భయం వేసింది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. సడన్గా అక్కడున్న అద్దానికి చేతుల ముద్రలు పడినాయి. నయనాకి మరింత భయం వేసింది. అక్కడున్న ట్యాప్లో నుంచి జుట్టు ఘోరంగా బయటకు వస్తుంది. ఆ జుట్టు నైనా ఒళ్ళంతా తిప్పేసింది, ఒళ్ళంతా పట్టేసింది. ఏం చేయాలో నైనాకు అర్థం కాలేదు. వెంటనే విశ్వ అని అరుస్తుంది. విశ్వ పైకి వచ్చాడు. పైకి వచ్చి చూస్తూనే ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది. ఆ జుట్టంతా మళ్ళా వెనక్కి వెళ్ళిపోతానే విశ్వనాయన ఇద్దరు కిందికి వచ్చి ఆ రిసెప్షనిస్ట్కి ఇద్దామని చూస్తే కింద రిసెప్షనిస్టే లేడు. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి బయటపడినారు. బయటపడుతూనే ఒక టీ బంక్ దగ్గర ఆపి గ్లాస్ వాటర్ తీసుకున్నారు. గ్లాస్ వాటర్ తీసుకున్నాక అక్కడున్న వ్యక్తి, ఏంటి మీరు ఇంతగా భయపడుతున్నారు, ఏం జరిగింది అని అడిగాడు. అలా అడుగుతూనే వాళ్ళు విశ్వ జరిగిన మొత్తం విషయం చెప్పాడు. అయ్యో, అక్కడికి ఎందుకు వెళ్ళారండి, అది ఒక పాడుపడ్డ బంగ్లా, మీకు తెలీదా అని చెప్పి అన్నాడు. మరి మాకు కనపడింది హోటల్లా కనపడింది అంటే, అక్కడ కొత్త వాళ్ళకి అది అలానే కనపడుతుంది. అక్కడ ఒక విచిత్రం జరిగింది. ముందు అది హోటలే, కానీ ఏమైందంటే అక్కడికి ఒక అమ్మాయిని ఒకడు తీసుకువెళ్ళి దారుణంగా రేప్ చేసి, బాత్రూంలో గోడకి జుట్టు కట్టి రేప్ చేసి కత్తితో పొడిచి ఆ రిసెప్షనిస్టును కూడా చంపేశాడు అని చెప్పి అన్నాడు. అంటేనే విశ్వాకి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. అంటే ఇంతసేపు దెయ్యాలతో మేము ఉన్నామా, ఆ రిసెప్షనిస్ట్ కూడా దెయ్యమా, ఆ దెయ్యంతోనే కీ తీసుకున్నానా అని చెప్పి విశ్వ చాలా భయపడ్డాడు. నైనా కూడా చాలా భయపడింది. ఇంకా ఇక్కడ వద్దు విశ్వ, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి ఇద్దరు నీళ్లు తాగేసి ఈ వేగంగా కారు నడిపి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇది నిజంగా జరిగిన స్టోరీ ఫ్రెండ్స్. ఈ స్టోరీ మనకు పంపించింది విశ్వ. మరిన్ని హర్రర్ స్టోరీస్ కోసం నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరందరూ మీకు నచ్చిన మీ లైఫ్లో జరిగిన స్టోరీస్ని పంపిస్తే నేను వాటిని యూట్యూబ్లో పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.